ఏంటి SRH 300 కొట్టినా 350 ఇచ్చేస్తారా? ఆ 350 దగ్గరకు వస్తే అంతకంటే ముందు 300 కొడతారని ఎలానో మీరే చెప్తున్నారు కదా. మన దగ్గర ఉన్న వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ లైనప్ కి ఇంకా ఇద్దరు యాడ్ అయ్యారు. నంబర్ 1 లియం లివింగ్స్టన్, నంబర్ 2 సలీల్ అరోరా. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వద్దాం. ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అంటున్నారు. బౌలర్ బై బౌలర్ డిస్కస్ చేద్దాం. పాట్ కమిన్స్, ఉనత్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా, జీషాన్ అన్సారీ అండ్ హర్ష్ దుబే ఎక్స్పీరియన్స్డ్ మ్యాచ్ విన్నర్స్. ఇది నేను చెప్పడం కాదు. లాస్ట్ ఇయర్ ఆఖరి 6 మ్యాచెస్ లో 4 మ్యాచ్లు ఇదే కాంబినేషన్ తో గెలిచాం. ఈ బౌలింగ్ అటాక్ కి ఇంకాస్త ఫైర్ ని యాడ్ చేస్తూ యంగ్ వికెట్ టేకింగ్ డొమెస్టిక్ ఆప్షన్స్ చైనామెన్ బౌలర్స్ శివాంగ్ అండ్ ఫులేత్రాతో పాటు 140+ బౌలింగ్ వేసే ఓంకార్, ప్రఫుల్ అండ్ సాకిబ్ హుసేన్ ని యాడ్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ కోసం శివం మావిని, BBL లో ఎక్స్ట్రీమ్ ఫామ్ చూపిస్తున్నటువంటి జాక్ ఎడ్వర్డ్స్ ని కూడా యాడ్ చేశారు. ఈసారి బిగ్ నేమ్స్ కోసం వెళ్ళలేదు. యంగ్ డొమెస్టిక్ వికెట్ టేకింగ్ ఆప్షన్స్ మీద నమ్మకం చూపించింది మేనేజ్మెంట్. కాబట్టి విషయం ఏంటంటే, గతంలో నట్టు ఒక అభిషేక్ శర్మ, కరణ్ శర్మ, ఖలీల్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి, అంతెందుకు లాస్ట్ ఇయరే ఆడినటువంటి ఇషాన్ మలింగా కూడా మన టీంలోకి అన్క్యాప్డ్ ప్లేయర్ లాగా వచ్చి ఆ తర్వాత కంట్రీని రిప్రజెంట్ చేశారు. కాబట్టి కంగారేం వద్దు. ట్రస్ట్ ఇన్ SRH. ఏమంటారు ఆరెంజ్ ఆర్మీ?